రక్తాన్ని చెమటగా చిందించి దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వం. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని అనేక ఏళ్లుగా హాస్పిటల్ను నడిపిస్తున్న యాజమాన్యం రోజురోజుకు మరింత మెరుగైన సేవలు అందించే బదులు నామమాత్రంగానే సేవలు అందిస్తోంది. నిపుణులైన వైద్యులను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం. నిత్యం ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా వాటి నివారణకు చర్యలు తీసుకోకుండా నామమాత్రపు వైద్యం అందించి ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి హాస్పిటళ్లలో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేని కారణంగా కార్మికులు వారి కుటుంబాలు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. సింగరేణిలో ప్రధానమైన రామగుండం హాస్పిటల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేరు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యం కోసం వచ్చిన వారికి సరైన మందులు ఇవ్వడం లేదు, లోకల్ పర్చేస్లో తెప్పించడం లేదు. ఫలితంగా కార్మికులు వారి కుటుంబాలు తిరిగి వేసారి ప్రైవేట్గా మందులు కొనుక్కుంటున్నారు. అనేక సార్లు యాజమాన్యానికి విన్నవించిన పరిస్థితిలో మార్పు రావడం లేదు. 30,000 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన సింగరేణి సంస్థ తన ఉద్యోగుల కోసం అన్ని సౌకర్యాలు కలిగిన హాస్పిటల్ను నిర్మించకపోవడం అత్యంత బాధాకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు రెఫరల్ విషయంలో డిజిటలైజేషన్ చేశారు. ప్రతి కార్మికుని యొక్క ఫోటోతో పాటుగా అలాగే కుటుంబ సభ్యుల ఫోటోలు అయితేంది ఆధార్లతో సహా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో 50 KB తోటి అప్లోడ్ చేయాల్సినటువంటి ఫోటోను 10 KB తోటో 15 KB తోటి చేయడం వలన ఆ ఫోటో చిన్నగా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ మాన్యువల్గా రెఫరల్ ఫామ్స్ అనేటిది హెచ్ఓడి నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని వెంటనే సరిచేయాలి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో కార్మికుడు రెఫరల్ లెటర్ తీసుకున్న తర్వాత ఒక వారం రోజులలో ఎప్పుడైనా ఆయన హాస్పిటల్కు వెళ్ళడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు కొత్త రెఫరల్ విధానం వలన ఎప్పుడైతే ఆయనకు రెఫరల్ ఐడి క్రియేట్ అవుతుందో, రెఫరల్ లెటర్ తయారవుతుందో, తెల్లవారి నుంచి అతను మైన్ మీదకి పోయినట్లయితే మస్టర్ వేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఏదో ఒక పరిస్థితులలో ఈరోజు నేను రెఫరల్ ఐడి తీసుకొని రేపు పోకపోయినట్టయితే రేపు బాయికాడికి పోతే ఆబ్సెంట్ తప్పితే నీకు మస్టర్ పడే అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా 2 రోజులు ఆయన పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఆ 2 రోజులు కూడా ఆబ్సెంట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎమర్జెన్సీలను అయితేనేమో కంపెనీ అంబులెన్స్ ఇచ్చి పంపిస్తుంది. కానీ నేను బాగానే ఉన్నా, కాకపోతే కొన్ని టెస్టులు చేసుకోవాలి, ఆ టెస్టులు ఇక్కడ లేవు కాబట్టి నేను హైదరాబాద్కు పోయేటువంటి పరిస్థితుల్లో నేను 2 రోజులు ఆగిపోతా, లేకపోతే ఇంట్లో ఏదన్నా అవసరం ఉన్నది, అత్యవసర పరిస్థితి ఉన్నది అని అంటే కూడా నిన్ను డ్యూటీకి అలో చేసేటువంటి విధానం లేకపోవడం వలన ఈ రెఫరల్ విధానంలో ఉన్నటువంటి ఐడి క్రియేట్ చేయడానికి పాత ఫామ్స్ తీసుకొచ్చుకునేటువంటిది ఒక సిస్టంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. రెండవదేమో ఇలా ఆబ్సెంట్ అయ్యేటువంటి విధానం కూడా రావడం వలన ఇబ్బంది జరుగుతున్నది. అందుకే ఈ రెఫరల్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావాలి. మూడవది, ఎక్కడైతే నువ్వు ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్తున్నావో ఆ వెళ్ళినటువంటి హాస్పిటల్లో దీనికి నా రోగానికి సంబంధించినటువంటి వైద్యులు స్పెషలిస్టు లేనటువంటి హాస్పిటల్కు పంపడం అనేటువంటిది ఇంకొక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అక్కడికి పోయినాక మళ్ళీ ఇంకో హాస్పిటల్కు మళ్ళీ ఇక్కడికి రావడం అనేటువంటిది. తర్వాత రెఫరల్కు పోవాలి అంటే ఖచ్చితంగా కార్మికుడు లేదా కార్మిక కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాతనే, ఇంటర్నల్ పేషెంట్గా జాయిన్ అయిన తర్వాతనే రెఫరల్ ఐడి ఇచ్చేటువంటి విధానం కూడా అదొక ఇబ్బందికరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని హాస్పిటల్స్లో ఖచ్చితంగా డిస్పోజేబుల్స్ అనేటిది వాడతలేం కాబట్టి, రీయూజ్ అనేది చేస్తలేం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంత డబ్బు కడితేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటాం, లేకపోతే ఈ చికిత్స చేస్తాము అనేటువంటిది చెప్తా ఉన్నారు. లేదంటే ఎవరైతే మనం పోయిన తర్వాత 6 నెలల తర్వాత అనేక మంది కార్మికుల పేషీట్ల నుంచి ఈ రెఫరల్ పోయినటువంటి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే అధికంగా వసూలు చేసే డబ్బును కంపెనీ ద్వారానే మనకు రికవర్ చేసే ఏర్పాటు చేసిర్రు. మనం పోయి
ఆ మైండ్లో అడుగుతున్నట్లయితే పేషెంట్ క్లర్క్ను కానీ సంబంధిత అధికారులను అడిగినట్లయితే ఎవ్వరు కూడా ఈ రికవరీ అనేటువంటిది మెడికల్ రికవరీ అనేటువంటి చెప్తా ఉన్నారు తప్పితే ఇది ఎన్నికైనాయి ఎందుకోసం రికవర్ చేస్తారు అని చెప్పేటువంటి వ్యవస్థ కూడా లేకపోవడం అనేది మరొక ఇబ్బంది. దీనికి సంబంధించి ఏమన్నా ఉన్నట్లయితే కొత్తగూడెంకు పోతే తప్ప మీకు ఎంత రికవర్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఎందుకోసం అవుతుంది అనేటువంటిది చెప్పేటువంటి వ్యవస్థ కూడా లేదు. ఇలాంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో అందుకే మెరుగైనటువంటి వైద్య విధానం, వైద్యం రావాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కార్మికుడు ఆబ్సెంటిజం లేకుండా డ్యూటీ పైన శ్రద్ధ పెట్టి యాక్సిడెంట్ జరగకుండా రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి తీసుకొస్తాడు తప్పితే ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అతను కానీ అనారోగ్యంతో ఉన్నట్లయితే అదే ఆలోచనతోటి ఉండడం వలన అదే ఆలోచనతోటి పనిచేయడం వల్ల కూడా యాక్సిడెంట్ జరిగేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటిది ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జూన్ 4న జరిగేటువంటి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు జరిగేటువంటి దీక్షను విజయవంతం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ అయినటువంటి కొత్తగూడెం ఆఫీస్ ముందర సింగరేణి కార్మికులకి వారి కుటుంబ సభ్యులకి మెరుగైనటువంటి వైద్య విధానం, వైద్యం అందించే విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా వైద్యానికి సంబంధించినటువంటి అంశాలపైననే మాట్లాడుతూ యాజమాన్యానికి కనువిప్పు కలిగే విధంగా సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి వైద్యం పరంగా ఎదుర్కొంటున్నటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా గత 2 నెలల కాలంగా మెడికల్ బోర్డులు నిర్వహించకపోవడం వలన అనేక కుటుంబాలలో ఆందోళన కలుగుతున్నటువంటి విషయం. దీంతో పాటుగా మెరుగైనటువంటి కనీసం మందులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రిటైర్డ్ అయినటువంటి కార్మికుడు మందుల కోసమే ఆయనకున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇంకా థైరాయిడ్ కానీ, ఇతరత్ర హార్ట్కి సంబంధించినటువంటి కానీ, లేకపోతే కిడ్నీకి సంబంధించినటువంటి వీటి కోసం మందులు తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వచ్చినప్పుడు 2 రకాల మందులు ఇచ్చి ఇంకో 2 రకాలు ఇవ్వకపోవడం అయిపోయింది. లేదా ఒకే రకమైనటువంటి మందులో నెలకు సరిపడా మందులకు బదులుగా ఒక 10 రోజులకు, వారం రోజులకు ఇచ్చడం వలన ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుడు మళ్ళీ వ్యయప్రయాసాలు కోర్చి ఒకరోజు నష్టపోయి మళ్ళీ ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఆయనకు ఏ తారీఖున రావాలనో అది అందజేయాలి. అదే కాకుండా అట్టి మందులను కొరియర్ ద్వారా పంపించే ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది. ఎప్పుడైతే ఆయనకు 2-3 నెలలకు ఒకసారి రావాలనో మీరు నిజంగానే అతనికి వైద్య పరీక్షలు చేసేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆయనని ఇక్కడికి రప్పించాలి. నువ్వు వైద్య పరీక్షలు చేయకుంటేనే మందులు ఇచ్చేటువంటి ఆనవాయితీ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎందుకు వాళ్ళకి ఇక్కడికి రప్పించడం అనేది, కొరియర్లనే పంపించచ్చు అనేటువంటి. దీనికి తోడుగా ఈరోజు ఖ్యాత ల్యాబ్స్ గోదావరి ఖనిలో నిర్మాణం చేపట్టడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు. దానికి కావాల్సిన టెండర్ అయితేంది, సామాగ్రి అయితేంది, అన్ని రకాలుగా ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇప్పటికీ ఆ ఖ్యాత ల్యాబ్స్ ఓపెన్ చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతూ ఉన్నదని. అంతేకాకుండా సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు ఎవరు కూడా లేకపోవడం వలన ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈరోజు కొత్తగా కేసీఆర్ దయ వలన 20,000కు పైగా సింగరేణిలో కార్మికులు పనిచేస్తున్నటువంటి క్రమంలో అలా కొత్తగా పెళ్ళై పిల్లలు వచ్చినటువంటి సందర్భంలో గైనిక్ లేడు ఈరోజు సరిగ్గా, అలాగే చిల్డ్రన్ స్పెషలిస్టు లేకుండా అన్ని ఏరియా హాస్పిటళ్ళల్లో కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటిది కూడా దీనివల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు సింగరేణికి ఎక్కువగా వచ్చేటువంటిది ఏంటి అంటే ప్రసూతి కోసం వస్తున్నటువంటిది. కానీ ఆ ప్రసూతి డాక్టర్లకు లేరనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను కూడా ఏదైతే రెండో బిడ్డకి సెకండ్ డెలివరీ ఉన్నటువంటిది బిడ్డలకు అందరికీ ఉన్నటువంటి దాన్ని కూడా ఈరోజు నాకు సౌకర్యాలు లేవు అని, డాక్టర్లు అందుబాటులో లేవని కూడా వాళ్ళని కూడా పంపిస్తున్నటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు పిఎంఈ విషయంలో చూసినట్లయితే అనేక మందికి మోర్ దెన్ 70% ఏదో ఒక సి కాలంలో పెండింగ్ పెడుతూ
వాళ్ళను మళ్ళీ తిప్పుతూ ఫిట్ చేయకపోవడం అనేటువంటిది ఇబ్బందిగా మారుతూ ఉన్నది. అందుకే ఎవరైతే పిఎంకి వచ్చినటువంటి కార్మికునికి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు, చల్లటి ఏసీ ఏర్పాటు చేసి, కుర్చీలు ఏర్పాటు చేసి, ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది ఏర్పాటు చేసి, వాళ్ళు కూర్చునేటట్టుగా ఏర్పాటు చేసి, ఎక్కడైతే షెడ్ ఇప్పేటువంటి పరిస్థితి వస్తుందో ఆ షెడ్ ఇప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక దగ్గరే ఏర్పాటు చేయడంతో పాటుగా అతనికి టెస్ట్ ఏదైతే మౌత్ ద్వారా పెట్టేటువంటి టెస్ట్ ఉన్నటువంటిదో లంగ్స్కి సంబంధించింది దాన్ని కూడా హైజీనిక్గా ఉండేటట్టుగా చేసేటువంటిది ఏర్పాటు చేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా పిఎంకి సంబంధించినటువంటి ఇబ్బందులతో పాటుగా ఇక ఐఎంఈ విషయం అయితే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఏదైతే ఇనిషియల్గా డిపెండెంట్ ఉద్యోగం కోసం వస్తారో అనేక మందిని అన్ఫిట్ల పేరు మీద నువ్వు ఉద్యోగానికి అర్హత కాదు అనేటువంటిది, లేకపోతే నీకు ఆపరేషన్ చేయించుకోవాలి, ఇది రాడ్ తీపియాలి అనేటువంటిది, ఇవన్నీ కూడా చెప్పి ఆ ఐఎంఈలో కూడా అనేక మందిని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటిది కూడా మనం చేస్తూ ఉన్నాం. అంటే కొంతమంది దీనికి అలవాటు పడి పైరవీలు చేసుకునేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఇంకా అనేక విషయాలపైన ఈరోజు కార్మికుడికి ఒక యాక్సిడెంట్ జరిగో లేకపోతే రోడ్ యాక్సిడెంట్ జరిగి వచ్చినట్లయితే అతనికి ఎంత నష్టపోతుండు అనేది, ఒకవేళ మైన్ యాక్సిడెంట్ కాకుండా రోడ్ యాక్సిడెంట్ వచ్చినట్లయితే ఆయనకు కావాల్సినటువంటి ఇంప్లాంట్స్ లేవని, ఇంప్లాంట్స్ వచ్చే వరకే ఒక వారం రోజులు పడతా ఉన్నాయి. ఈ వారం రోజుల వరకు ఈయన అలానే బెడ్ మీద ఇబ్బందితోటి ఉండడం వలన ఆ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్ ఖాళీగా లేదని, అంటే ఈరోజు థియేటర్లు కూడా ఓటీలు లేకపోవడం వల్ల కూడా వెంటనే ఈతనికి వచ్చిన కాలు ఇరిగిపోయి వచ్చినటువంటి కూడా ఈరోజు సౌకర్యం అయితే ఏదైతే ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. నిన్ననే జరిగినటువంటి ఆర్కేపీలో ఒక కార్మికుని తండ్రికి జరిగినటువంటి యాక్సిడెంట్లో బోన్ బయటికి వస్తే దాదాపుగా గంట సేపు హాస్పిటల్లో ఉంచుకొని ఏమి చికిత్స చేయకపోవడం వల్ల మళ్ళీ రెఫర్ చేసినటువంటి కరీంనగర్కి పోయేసరికి 2.5 గంటలు పట్టడం వల్ల ఆయన కాలు తీసివేసేటువంటి పరిస్థితికి కూడా వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సింగరేణిలో అరకొర సౌకర్యాలతోటే వైద్యం నడుస్తుంది తప్పితే పూర్తి స్థాయిలో సూపర్ స్పెషలిస్ట్ కానీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ లేకపోవడం కానీ రెఫరల్ విధానంలో అనేక ఇబ్బందులు ఉన్నటువంటి దాని దృష్టి అయితేంది, మందుల కొరత ఉండడం అయితేంది, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేకపోవడం అయితేంది, ఇంప్లాంట్స్ లేకపోవడం అయితేంది, ఇలాంటి వాటి రీత్యా కార్మికుడు ఆర్థికంగా నష్టపోతూ మానసికంగా ఇబ్బందులు పడుతూ వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ఇవన్నీ కూడా ఐఎంఈ పిఎంఈ అన్నిటితో పాటుగా డాక్టర్లను కూడా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ను అపాయింట్ చేయాలి. అలాగే సింగరేణి వ్యాప్తంగా రీజియన్కు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.